అందరికీ నమస్కారం. ఈ దేశంలో బీజేపీని పర్మనెంట్గా అధికారంలో ఉంచాలి అనేది మోడీ అమిత్ షాల ప్లాన్. మరి టెక్నికల్గా ప్రాక్టికల్గా అది పాసిబుల్ అవుద్దా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిసారి విజయం ఒక్కరిదే కాదు. విజయాలు ఒకసారి ఉంటాయి, పరాజయాలు మరొకసారి ఉంటాయి. నిజంగానే ప్రస్తుతం అయితే బీజేపీకి వరుసగా విజయాలు వస్తున్నాయి. కానీ ఈ విజయాలు పర్మనెంట్ అని అనుకోవడానికి లేదు. ఏదో ఒకనాడు కొత్తదనం కావాలనుకున్ననాడు బీజేపీని కాదని ఇంకొక రాజకీయ పార్టీకి అవకాశం ఇవ్వరని కాదు, ఇస్తారు ఖచ్చితంగా. గతంలో కాంగ్రెస్ వరుసగా విజయాలు సాధిస్తుండేది. అప్పుడే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం లేదు. కానీ తర్వాత కాలంలో ప్రత్యామ్నాయాలు వచ్చాయిగా. ఇప్పుడు బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేకపోవటమో, కాంగ్రెస్ సరిపోకపోవటమో మొత్తానికి బీజేపీకి వరుసగా విజయాలు వస్తున్నాయి. కానీ ఏదో ఒకనాడు కొత్తదనం కావాలనుకున్నాడో, బీజేపీ మీద వ్యతిరేకత వచ్చినాడో, తర్వాత మోడీ గారంత నాయకుడు బీజేపీ కనపడకపోవటం కారణాలు ఏవైనా కావచ్చు. లేదు ఇదే మోడీ గారి మీద వ్యతిరేకత రావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. ప్రభుత్వం మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అంతెందుకండి, బీజేపీకి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి, మొన్న 2024 ఎన్నికలు ఎన్ని సీట్లు వచ్చాయి? సీట్లు తగ్గాయిగా. అట్లా తగ్గుతుంటే పెరుగుతుంటాయి. ప్రజాస్వామ్యాలు ఇవన్నీ కామన్. కాకపోతే మోడీ అమిత్ షాల ప్లాన్ ఏంటంటే బీజేపీని పర్మనెంట్గా అధికారంలో ఉంచాలంటే ఒకటేమో బీజేపీని బలంగా ఉంచుకోవాలి, రెండేమో కాంగ్రెస్ని ప్రతిపక్షాలని బలహీనపరచాలి. మరి కాంగ్రెస్ని ప్రతిపక్షాలని బలహీనపరచాలి అంటే ఇతర ప్రాంతీయ పార్టీలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు వీటన్నిటిని బలహీనపరచాలి అంటే అక్కడ ఉన్న నాయకుల్ని బలహీనం చేయాలి, లేదు బలంగా ఉన్న నాయకుల్ని బీజేపీలో తెచ్చుకోవాలి. ఇప్పుడు దానికే బీజేపీ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే గతం నుంచి ఈ ప్లాన్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, కాంగ్రెస్లో బలమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఈజీగా బీజేపీ లాగేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లో లాగేశారుగా. ఇప్పుడు రాజస్థాన్లో సచిన్ పైలట్ని లాగేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. తర్వాత కర్ణాటకలో డీకే శివకుమార్ మీద కూడా కన్ను ఉంది అనేటువంటిది. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద కూడా కన్ను ఉంది అనేటువంటిది. గతంలోనే రేవంత్ రెడ్డి గారి మీద వచ్చిన విమర్శ మీకు ఐడియా ఉంది కదా. మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి పనిచేద్దామని రేవంత్ రెడ్డి గారికి ఆఫర్ ఇవ్వటం, రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని మోడీ గారి స్థాయిలో కలిసి పనిచేద్దామంటే రేవంత్ రెడ్డి గారు నేను కాదు మీతో కలిసి పనిచేయను అని డైరెక్ట్గా ఎవరు చెప్పరు కదా మొహం మీద, దాన్ని సుముఖంగానే ఉన్నట్టుగా చెప్పటం, ఇవన్నీ చాలా చర్చ జరిగాయి కదా. సో ఏదేమైనా కొంత కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుల మీద మోడీ గారు కన్నుబడింది. నిజానికి 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత రికవరీ అయింది. గతంలో 2014, 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్ 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను సంపాదించుకుంది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ లోక్సభలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరుద్దాం, కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దామనుకున్న దాన్ని సాధ్యం కావట్లే. అలా సాధ్యం కావాలి, పర్మనెంట్గా బీజేపీని అధికారంలో ఉంచాలి అంటే బీజేపీ ఐడియాలజీనే ఈ దేశంలో ఉంచాలి అంటే కాంగ్రెస్లో బలమైన నాయకుల్ని లాగేసుకోవాలి, తనలో కలిపేసుకోవాలి. ఈ ఆలోచనతో కూడా బీజేపీ గట్టిగా పనిచేస్తుంది. అందులో భాగంగానే ఒక 2-3 నాయకుల మీద గట్టిగా వర్కౌట్ చేసే పనిలో ఉంది అనేటువంటిది. సచిన్ పైలట్ రాజస్థాన్లో రాబోయేటువంటి సంవత్సర కాలంలో ఎన్నికలు ఉన్నాయి. తర్వాత కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి, అంటేనే తర్వాత తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలకి రాబోయే కాలంలో ఎన్నికలు ఉన్నాయి. 2028లోనేమో తెలంగాణ ఎలక్షన్స్, అంతకంటే కొన్ని నెలల ముందేమో కర్ణాటక ఎలక్షన్స్, అదే సమయంలో కొద్దిగా అటు ఇటుగా రాజస్థాన్ ఎలక్షన్స్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్కి బలమైన నాయకత్వాన్ని బీజేపీలో తీసేసుకుంటే కాంగ్రెస్ని లేకుండా చేయొచ్చు, ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ని మళ్ళీ రాకుండా చేయొచ్చు. అలానే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకాస్త బలహీనపరచవచ్చు అనేటువంటి యాంగిల్లో మోడీ అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు అనేది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది చూడాలి రాబోయే కాలంలో. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.